రమ్యమైన వంటి రాగాలు మాకివయ్య పచ్చబూత వచ్చినట్టు పొదల మాకు సంగ స్వామి నిండు సభలోన మా మాట సభ కురుపంగరావేది ఊరు చుట్ట వికనేతుడు కుంతెలు రూపము లేచ వికనేతుడు లేడు రూపమమ్మా పండుకుంట వికనేతుడు పామరాజ పరవడేలా కన్నడ తలవాలంట తెల్లారపోత పొద్దుముఖమది లేసవి కనది లేడు రూపమైన ఇలా తాటువంటి మాతమైన చెరుకురు కానా చెప్పు రెండు ముచ్చట్లనమ్మా చెప్పిన వీరను మళ్ళకు చదువు చెప్పిన సాంబాయి గురుడు దండము ఇలా మంత్రం చెప్పిన మామునికి దండము ఇలా గవ్వగట్టిన ఘనశాలికి దండము పట్టిన మా గురువు నరసింహస్వామికి నీకు ప్రధాన దండమయ్యో శరణు శరణు మాదింబారాని సంభవీరాని గంగా భవాని కరణదోడు కన్నా తల్లి గంగారవమ్మో దేవి మాయమ్మ గంగా భవాని గంగ వచ్చ చూడారమ్మ గాలి మెగ్గానా ఊరమందు ముచ్చాల పెట్టు ఒల్లందు మెరియో ప్రారంభులు మెరియో నక్షత్రాన గంధమాల నడమోరంగల్లు కలిసి యుద్ధంబు వేసి కళ్యమూల రాజు ఆ గొల్లరాజు అంత్రాన బోనాలు చంద్రహారాలు రత్నభారాలు శివుని సిగలోన శిరమయమున్న దేవి గంగమ్మ తిన్ని గంగమ్మ నీలిత నిండు పున్నామా ఏకచిత్తము నాడు ఎడుకునేరు గంగా ఎదురుకునేరు తొక్కేరు మొగ్గేరు గురలాగా సేరు దొరకొండ యాదవులకు దొరబిడ్డమమ్మో దొరసానివమ్మ భూపతి కురువాల మీద కుర్సనమ్మవాన కురులన్నీ వీరవయ్య అయ్యా దంగమో దేవదంగమా ఏకచిత్తమునాడు ఎదుర్కోలేరు అడ్డుకోలేరు గంగా గంగా నీకు శ్రేణి ఏతు గడియాగవమ్మా గంగా ప్రార్థన ఈ ప్రకారంగా పూర్వకాలం నాడు దేవతల దళమన్నాడు తెల్లారబోదు పొద్దు గోదు వలనాడు మాతమైన అమ్మవారి ఎల్లమ్మ మర్యాద మరేటనున్నది యుగము దాపారము కల్లది కలియుగం పుట్టేది ఉన్నది ఉప్పున ఓ చోట ఉడకమంతున్నది పప్పున్న తోట 10 మంది పుట్టేది ఉన్నది ముందల అటువంటి దేవాని దేవతల కథల నీల కథల నేతల నీ కాపురాలన్నీ ఒకటైతున్నాయి ఈ ఎల్లమ్మ కథ ఇన్న వారికి తొలగును దోషాలు కలుగులు పుణ్యాలన్నరే మరి ఇలా నాడమానాలు వలనాడు దేవతల అటువంటి కష్ట సుఖాలు ఇలా నాడమాదన కథగా చెప్పుకోబడుతున్నాయి వాళ్ళ నాడు రేణుక ఎల్లమ్మ తల్లి మర్యాద మరేటునున్నదో అలనాడు ఎల్లమ్మ తల్లి అటువంటి 10 వృక్షాల్లో పుట్టింది పరమజ్యోతి ఎల్లమ్మ అంతర తామర పుష్పంలో పుట్టింది ఆడవిల్ల రేణుక ఎల్లమ్మ ఎండకొండ కైలాసం లోపల శివుని అటువంటి శివుని వంశాన అటువంటి మాతని శివుడు తెచ్చినాడు భారతమ్మ ఒడిలోన పెరిగింది అమ్మవారు
బండ్ల సాగన ఇళ్ళల్ల కత్తి సదన కటారు సదన పాగు సదన పల్లెము సదన వెళ్ళి మీకు బాణలు పోతుందాక కత్తి సాధన నేర్చున్నది పొద్దంతరం కత్తి కటారు సాధన నేర్స్తూ ఉన్నది అరికెత్త పురాణములు అరికెత్త భావతములు 18 వేదాలు 18 పురాణములు వెళ్ళ చదువుతుంది రేణుకాయ ఎల్లమ్మ ఒకనాడు దినమందు వర్షకాలమందు ఎల్లమ్మ తల్లి పెరిగి పెద్దగైంది 18 ఏళ్ళ పట్ట వయసురాలు కావంగా ఆరు వరణాల 18 వరణాల జాతనీత పిల్లలతోటి లాయమంటలు ఉసుగా గురుగులు తీసుకున్నది అమ్మవారి రేణుకాయ ఎల్లమ్మ తల్లి నేర్చింది వంట నేర్చుకున్నది దంత్ర నేర్చింది ఇసుర నేర్చింది వంట నేర్చింది అమ్మవారి రేణుక ఎల్లమ్మ దేవత ఆడవాడు వెళ్ళ రేణుక ఎల్లమ్మ తల్లి వాటల కంట పోయింది ఎల్లమ్మ అన్నెరు పూలు గన్నేరు పూలు పొట్టు మల్లెలు పోసంగ మల్లెలు నాగమల్లెలు తీయ మల్లెలు పోసుకున్నది మరి తీరు పూలు తిరుమాజ పూలు అటువంటి మాదని తీరు పూలు పోసుకున్నది అమ్మవారే పూలు పోసుకున్నారు అటువంటి మాతమైన ఓ అక్కలారా ముసలకు వచ్చే అటువంటి పిల్లలకు వచ్చేది ఏందమ్మా పిల్లలకు వచ్చేది ఏంది పీల పండుగ ముసలిలోకి వచ్చేది కోడళ్ళకి వచ్చేది ఓయమ్మ కొట్టుకోలు మొత్తుకోలు కదా ఇట్లనే ఈ ఆడది పోతినము కామన పండుగ అంటే వస్తున్నది ఇలా కామన పండుగ రావంగా ఇలా ఆటలు అందరూ అటువంటి కామోయమ్మ కామని కాముడు ఆటలు ఆడుతున్నారు ఆటలు ఆడంగానేమో అటువంటి మాత్రం కంపౌండ్లో కూతారు 2 సీతలు కుత్తారు ఇంట్లోకి రానే రారు మొగలను అటువంటి మొగలు నొంగ పెడుతున్నారు దెబ్బ కుత్తరే ఉంటారు లోపలి ఇట్లా కుత్తరు బయటకు వచ్చి నన్న కొట్టి నామవాడు అంటే లొల్లి పెడతారు ఇది అటువంటి కొట్టుకోలే మొత్తుకోలే ఈ ప్రకారంగా అమ్మవారు చెప్పినప్పుడే రావో ఆ ప్రకారంగా ఎప్పుడైతే ఆ బామలు చెప్పిరి బాలలకు వచ్చేది ఏంది ఓ ఎక్కలారా బాలలకు వచ్చేది బతుకమ్మ పండుగ అంటవా గదే ఒక్కలారా నా కూడా దోషింది ఓ ఎక్కలారా ఇలా మన బతుకమ్మలు ఆడదాం అనుకున్న బామలైనా అన్నెర పూలు కన్నీరు పూలు బొట్టు మల్లెలు పోసంగి మల్లెలు నాగమల్లెలు తీయ మల్లెలు అటువంటి మాత్రం అర్ధాశ పూలు పరదాశ పూలు కోసుకున్నారు పూలు కోసుకొని బతుకమ్మలు వేడిచిరి మధ్యరంగ పొట్టు సావడి కాడ బతుకమ్మలు వేర్చి బతుకమ్మలు అటువంటి మాత్రం చుట్టు పెట్టినారు బతుకమ్మలు చుట్టు పెట్టి ఇలా ఏ ప్రకారంగా ఆటలాడుతున్నారు హరి ఓ రామ ఉయ్యాలో అది నారాయణ ఉయ్యాలో హరి ఓ రామ ఉయ్యాలో అది నారాయణ ఉయ్యాలో భూమిద శారడు ఉయ్యాలో చంద్రాంబు వసి ఉయ్యాలో భూదేవి నా పడ ఉయ్యాలో బుగ్గల హీరాని ఉయ్యాలో దేవుడు నా పడ ఉయ్యాలో దగల ఈనాడు ఉయ్యాలో మా దేవుడు నా పడ ఉయ్యాలో మంగళ ఈనాడు ఉయ్యాలో నల్ల నల్లగుండు ఉయ్యాలో నల్లయ్యమ్మ గుండు ఉయ్యాలో నల్లని ఎమ్మడల ఉయ్యాలో రాజన్న గుండు ఉయ్యాలో తెల్లని ఎమ్మడల ఉయ్యాలో రాజన్న గుండు ఉయ్యాలో హరి ఓ రమ ఉయ్యాలో ఆది నారాయణ ఉయ్యాలో భూదేవి నా పడ ఉయ్యాలో బుగ్గల ఈరాని ఉయ్యాలో జలదిగా నా పడ ఉయ్యాలో జనమెచ్చరని ఉయ్యాలో జలదిగా నా పడ ఉయ్యాలో జనమెచ్చరని ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే ఓ రామ ఉయ్యాలో బామలు బతుకమ్మలాటలాడుకున్నరే రామో బతుకమ్మలాటలాడుకున్నారు వాటికెళ్ళి మాత్రం బతుకమ్మలను గంగ కరిపితం చేయాలి ఇలాంటి ఏమంట పాట పాడుతున్నారు గౌరమ్మల దాగతులు అంటే చెప్పి అమ్మవారు అటువంటి రేణుక ఎల్లమ్మ తల్లి 7 మంది బామలైన శ్రీలక్ష్మణి మహిమలు గౌరమ్మ చిత్రమైన నోతురమ్మ గౌరమ్మ చిత్రమైన నోతురమ్మ గౌరమ్మ నేను మనకి ఇస్తానే గౌరమ్మ నామకు నాకు తెల్లు గౌరమ్మ నామకు నాకు తెల్లు గౌరమ్మ పడతలు కల్లారా కనకతలు కల్లారా గంధమ్మ గడ్డోలు రానవనుడు పూలు వేరే తీరాజలు ఎనవైన
గౌరమ్మ గజ్జాల బొట్టారము గౌరమ్మ తంగేడు పోచింది తంగేడుగా చింది తంగేడు కొనలని ఆకాశం అందని వాట తిరగల్లార పాట తిరగల్లార కనుక తిరగల్లార గంధమ్మ గుడ్డలు రాను నడుగురు బీరాయి పువ్వప్పన గౌరమ్మ బీరాయి కాయప్పన గౌరమ్మ బీరాయి కాయప్పన గౌరమ్మ బామలు బామలు ఈ ప్రకారంగా బతుకమ్మలు ఆడలాడుకున్నారా బామలే ఆ బామ గన్నెల బతుకమ్మలు ఆటలాడుకున్నారు ఆటలాడుకుని గంగలను మాత్రం బతుకమ్మలు తీసిన గంగ గర్భితం వేసిరి బతుకమ్మలు తీసుకొని గంగ గర్భితం వేసి అడగలే పరమాత్ముడు అటువంటి మాత్రం బామలైనా ఒకరి గౌరమ్మను ఒకరు తీసుకుంటూ ఉన్నారు ఒకరి గౌరమ్మను ఒకరు తీసుకుంటూ ఉన్నారు అటువంటి ఎల్లమ్మ చేత గౌరమ్మను ఎవరు ముడతలేరు అక్కలారా నేను వేసిన బతుకమ్మ యందు ఏమన్నా తప్పున్నదా నేను వాడిన ఆట యందు ఏమన్నా తప్పున్నదా నేను పాడిన పాట యందు ఏమన్నా తప్పున్నదా నన్ను గల్ల నా తల్లిదండ్రి యందు ఏమన్నా తప్పు ఉన్నదా నా చేత గౌరమ్మను బట్టని కారణం ఏమిటున్నది ఓ అక్కలారా నా చేత గౌరమ్మ పట్టణ కారణంబు కారణంబు చెప్పారే నా యువక్కలారా రామ 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 ఓ రామ ఎల్లమ్మ దేవతల బిడ్డవు దేవసాని మొలక ఉన్నవు రాజుల బిడ్డ ఉన్నవు రంభసాని మొలక ఉన్నవు రామమ్మ నా బిడ్డ నీవు అయ్యయ్య కన్న బిడ్డ రేణుగా ఎల్లమ్మ పెళ్లి కాని వాళ్ళు పెత్తాన వేల రాదు నలుగుట్ల ఊరాదు నవరాదు ముగ్గుట్ల ఊరాదు ముచ్చట ఆడరాదు 10 మందిల ఊరాదు పంచాయతీ దింపరాదు కలము పట్టరాదు రాసి పొత్తయ్య రాదు రాసి కొలవరాదు బిడ్డ ఇలా అటువంటి చెల్లెలా ఇలా పంట చేల ఉన్న పెళ్లి కానీ వాళ్ళ పేరు చెబితే పంట చేనులో ఉన్న గణపతి భార్య పన్నెండు వెళ్ళిపోతున్నాడమ్మా ఓ చెల్లెలా లక్ష్మీదేవి భార్య పన్నెండు వెళ్ళిపోతుంది చెల్లె అందుకని నా చేత గౌరవం మీ చేతికి నీ చేత గౌరవం మా చేతికి తీసుకోలేదు ఈడ విన్నట్టు వాడ ఆడ చేయగలిగినట్టు వెళ్ళిపోమని చెప్పి అమ్మవారి ఎల్లమ్మ తల్లి అటు ఎర్రమండ సొంత ముఖం ఆడబట్టింది కథలు కొట్టిన మామిడోల కడలు చిన్నపోయింది పూతలు కొట్టిన మామిడోల పొద్దు చిన్నపోయింది ఎల్లమ్మ ఎలా తెంపిన వాళ్ళు భుజం తెలివి చాలా తప్పింది ఎల్లమ్మ రేణుకో ఎల్లమ్మ తల్లి ఇలా నా తల్లి ఎత్తి పిల్లలైతే ఇలా నేను ఇంకా ఇంకెంత మామ జ్ఞానము లేకపోయినా రామా నా అమ్మ నా పెళ్లి చేయలేదు పరమాత్ముడు ఎట్లా చేయాలంటది ఇప్పుడే వెళ్ళిపోతున్నాను కొన్ని ఎల్లమ్మ తల్లి మొగమాలు గుంజిన మొగం చిన్న వేసింది కదా కొత్త మండలు ఇక్కడ చిన్నపోయింది చెప్పిన వాళ్ళు పుష్పంలే తెలుగు చిన్నపోయింది ఎల్లమ్మ గున్నగున్న ఎల్లమ్మ దేవి గున్నమ్మ వీడి సందమేమో గున్నగున్న ఎల్లమ్మ దేవత గున్నమ్మ వీడి సందమేమో ఆస్తాలు వారేసి దేవత అయ్యంత నడకాల నర్జనా ఆస్తాలు వారేసి అయ్యంత నడకలు నడుతున్న చేతులు వారేసి ఉన్న చేమంతి నడకలు నడుచుకుంటా కలిగేడు మేడలకేమో అది కూడా దిగ వస్త ఉన్నది కలిగేడు మేడలకు ఎల్లమ్మ రాన వచ్చినాదా మేడలకు వచ్చినాడు అమ్మ అమ్మ నేపి ఆర్చుకూతలు పెట్టిందంట ఎల్లమ్మ ఆర్చుకూతలు పెట్టి బిడ లేపినప్పుడు అటువంటి
మాతమైన 7 మేడల కలి 7 మేడల ఉంది పార్వతమ్మ దేవి ఆ పార్వతీదేవి ఎప్పుడైతే చేరవచ్చింది బిడ్డ టైం గాని టైం లోపల ఎల్ల గాని ఎల్ల లోపల బస్వదేవుడు తుప్పకట్ట కొరకని అల్ల 10 పిల్లల పాలారగించని అల్ల బాయిలని తొలకాడని అల్ల బిడ్డ ఎవరు నిన్ను కొట్టిన పాలవాడు కొట్టిన పగవాడు కొట్టిన సీనవాడు కొట్టిన చిలకవాడు కొట్టినా నీ ప్రాణానికి ఎవరు ఏమి హాని కలిగింది బిడ్డ నా తోడు చెప్పమన్నప్పుడు పాలవాడు కొట్టలేదు పగవాడు కొట్టలేదు ఇతరుడు చతుడు దుండు దుస్మాను ఎవరు నన్ను కొట్టలేదు వచ్చేటి దారి లోపల చిన్న చిన్న బొమ్మలు కట్టిన చిన్న బొమ్మల పెళ్లి చేసిన పెద్ద పెద్ద బొమ్మలు కట్టిన పెద్ద బొమ్మల పెళ్లి చేసిన కట్టేడు కంకణ చూసిన బాచిగమ్మ కళ్ళ చూసిన అగో తూర్పు భాగం అందేమో అటువంటి పద్మాచి కళ్యాణం అవుతుంది దర్శన భాగం అందేమో అటువంటి మాతమైన ఎల్లా బల్జల పిల్ల బాలమిడలమ్మ కళ్యాణం అవుతున్నది తూర్పు భాగం అందేమో గొల్లల పిల్ల గొల్లకేత లగ్గం అవుతున్నది తూర్పు పరమట దర్శనం అటువంటి మాతమైన ఉత్తరం ఎక్కడ ఉండగానే నడవేలు సప్పుడవుతున్నది నాకన్నా చిన్న వాళ్ళ లగ్గాలు అవుతున్నాయి నా లగ్గం కాకపాయే నా లగ్గం దేని కారణం చెప్పవే అమ్మా దేని కారణం చెప్పమన్నప్పుడు అటు పర్వతమ్మ ఏమంట ఉంది బిడ్డ రేణుకా ఎల్లమ్మ తెస్తనేమో వండి పెడుతున్నా బిడ్డ సస్తనేమో ముండ వస్తున్నా నేను వడ్డ కట్టిన అడవిలో చేతికాయలు పెట్టిన శంకిడి కులం ఉన్నది కాలికి పెట్టిన కయ్యాడి కులం ఉన్నది బిడ్డ 10 ఏళ్ళకున్నగానే పసుపు కుక్కుమదాన్ని కొన్నేళ్ళకున్నది కొగరై కదాన్ని ఓ రేణుకా సంగతి నాకు తెలియదు బిడ్డ మీ నాన్న సంగమయ్య వచ్చినాక చెప్పమన్నప్పుడు గరళకంఠుడు నిత్యానందుడు నీలకంఠుడు అట్లు నీలకంఠుడు నిరంతరామి దేవతంగమా పరమేశ్వరుడు ఆ రుద్రపురుగు గల్ల సాయగల్లవాడు పొర్రగొండ నాయకుడు తంగమా శంకరుడు కచ్చీరు బరకాసు చేసిండు కోసభర్తలు వేసిండు 4 గంటలు వినగనందులు తీసుకున్నాడు బొత్తినందులు కట్టుకున్నాడు దేవదంగమయ్యా నంది మీద దంగమయ్యా దేవుడు వస్తా ఉన్నాడేమి నంది మీద దంగమయ్యా దేవుడు వస్తా ఉన్నాడేమి ఎకరాని కొండారెక్కెనా ఆ దంగమయ్యా దిగరాని కొండల దిగనా అమ్మకొండల దాటినాడు మాయకొండల దాటినాడు మెండైన పువ్వులమ్మ మెలియ పర్వతాలోనమ్మ దండి దండి కొండాలేమో దాపురాల దాటినాడు నిండో ఈ నిమ్మలైన దాటినాడు మెండైన భూములైన దాటినాడు ఎండుకొన కైలాసము ఓ అమ్మలారో దంగమయ్య రానే వచ్చనా దేవుడు అమ్మా కైలాసం వచ్చిండు గంట కొడుతుండు గంట నాదం వస్తుంది గర్భాన పడుతున్నది నాదులు వస్తున్నాయి చెవుల వార్త ఉన్నది 3 నాదులు వస్తున్నాయి ముద్దుగా పర్వతమ్మ అటువంటి మతమైన చెవు లోపల పడుతున్నది నెత్తి మీద సూర్యుడు నిలవల్ల కాడు బాపత సూర్యుడు నా పద్మరాఘవన అయ్యో కూనల్ల బంగారం నా పుణ్యపుత్రుడు నా నాదుడు ప్రాణేశ్వర పెరిమిడి వచ్చినాడు 7 కోని ఎదుర్కొని పోతున్నది పర్వతం మరియు చెంపుతాడు ఉత్కమ్మ చేత నిమ్మలు భయపడితే తెరగుడు బతుడు ఎనిమిది పట్టుకున్నది నాది దగ్గరికి వచ్చినది వేడుకున్నది వెదురుకున్నది కలియేడు మెడల తీసుకున్నది శంకరుడేమో ముత్తకుండా నెక్కిండు మునిదలక వాడిండు పొడకుండా నెక్కిండు పైదలక వాడిండు అంగలకంగ పూజ కట్టిన లింగాల లింగ పూజ కట్టుకొని 16 నందుడు పాద పూజ కట్టుకుంటూ తంగమయ్య అమ్మవారు పార్వతమ్మదేవి అటువంటి మదన బొడ్డు 9 బొడ్డు గిన్నెసింది సిరిగిన్న 9 సిరిపు దేవి మింది సిరిపు వేసి సిరిగిన్న 9 కాకరగల బియ్యం రేఖల వాడ కలిగింది అటువంటి వల్లాలు బెల్లాలు చేతులు ఆ బచ్చాలు పెట్టింది శంకరుడేమో తొలి బుక్క వెళ్ళిన మారు బుక్కకు బిడ్డ అదికి వస్తూ ఉన్నది బావా బిడ్డ ఇక్కడ
చెప్పినప్పుడు నాదా ప్రాణేశ్వర నీ బిడ్డకి ఏమైందో నాకు తెలియదయ్యా తినమంటే తినలేదు అటువంటి సింహాచల అరుగుల మీద మరి అటువంటి ముత్యాల పందితో వదిన లాకి లోపల అల్లి కూర్చొని ఉన్నది బిడ్డ దగ్గరకు వచ్చిండు దంగమయ్యా స్వామి బిడ్డ వెనుక ఎల్లమ్మ పాలివాడు కొట్టినా పగవాడు కొట్టినా దొండు కొట్టినా దుస్మాను కొట్టిన పాలివాడు కొడతామని ప్రాణం తీస్తున్న శనివాడు కొడతామని చేతులు తీస్తున్నానే కొట్టిన బిడ్డ వెనుక ఎల్లమ్మ కాదన్న పద్మము కలపకపోని ఎవరైనా వచ్చినా లేదన్న పద్మం లేపకపోని ఎవరైనా వచ్చినా బిడ్డ అని ఎవరు నిన్ను ఏమన్నారమ్మ రావమ్మ కళ్ళ బిడ్డ ఎల్లమ్మ డేపి బిడ్డని వేడుకున్నాడు బిడ్డని ఏడుకొని వెదురుకున్నప్పుడు వాడికెళ్ళి మాత్రం నాయన జంగమయ్య నన్ను పాలివాడు కొట్టలేదు పగవాడు దుండు దుస్మాను విత్రుడు చత్రుడు నన్ను ఎవరు ఎదిరించలేదు ఒక్క మాట అడుగుతున్నా కోప మాట అడిగిందంట ఎల్లమ్మ ఒక్కటి ఆకుడు రెండు అడిగి బిడ్డ అని చెప్తుండే శంకరుడు ఆయన తమలపాకు ఎంత ఉంటదయ్యా అరిచే ఎంత ఉంటది అంటావు అరిచే ఎంత ఉంటది తమలపాకు అంత అటువంటి మాత్రం తమలపాకు అంత ఉంటది అంటావు దాన్ని తొడమే ఎంత ఉంటది అన్నప్పుడు ఇంచు లవంగ పుల్లు అంత ఉంటది అంటున్నావు పర్వాలేదు నానాతంగమయ్య నీ తోటి పంత గంట పని కలిగిందయ్యా గగన మందు పోతున్నాయి రెండు ఏంటివి తండ్రి గంట వేరే రెండు పక్షులు అంటున్నావు అది ఏమైతున్నాయి నాయన ఈడికి ఈడు జోడుకు జోడు సత్యమా పురుషులు భార్య భర్తలు అంటున్నావు పర్వాలేదు నానా జంగమయ్యా మరి అటువంటి ఆ నీల పైన వారికి అవి రెండు ఏంటివి ఏనుగంత ఎంటి చీమ గానమంత గంట చీమ కూడా సత్యపతి అటువంటి భార్య భర్తలు అంటున్నావు పంట కింద రేటు ఏంటివయ్యో మాండోదరుడు అనగా రెండు కప్పలు అంటావు అవి కూడా ఈడికీడు జోడికి జోడు సత్యమా పురుషులు భార్య భర్తలు అంటున్నావు పర్వాలేదు నానా దంగమయ్యగా పాటుండగా పోయేటోళ్ళు కలిద్దరు ఏమవుతారు అన్నప్పుడే ముందల పోయేటానేమో భర్తున్నాడు వెనుక పోయేటామనే భార్య ఉన్నది వాళ్ళు కూడా ఈడికీడు జోడుకు జోడు సత్యమా పురుషులు అంటే చెప్పుతున్నాడు ఇల్లుకిల్లు ఏమైతే దీమంట చెప్పుతుండు చెట్టుకు చెట్టు ఏమైతే దీమంట చెప్పుతున్నాడు గుట్టకు గుట్ట ఏమైతే దీమంట చెప్పుతున్నాడు రాయిల రాయి కూడా తీముందంట చెప్పుతున్నాడు అమ్మవారి ఎల్లమ్మ తల్లి గుండెలకు బీలువానే ఎల్లమ్మకు ఇక గుండెలకు బీలువానే ఎల్లమ్మకు ఇంకెట తెల్లమంట ఉంది రామరామ తెల్లమంట ఉంది ఎల్లమ్మకు అయ్యా నాయన దంగం అయ్యా దంగమయ్యో పుట్టంగ పురుడు కూడా నాకు లేదు ఇక పుట్టంగ పురుడు కూడా నాకు లేదయ్యో పెరుగంగ పెళ్లి కూడా నోసుకోలేనా మేము పెరుగంగ పెళ్లి కూడా నోసుకోలేనా తల్లెత్తు బిడ్డనైతి నాయన నేనేమి ఎదురా దంగా నాగల్ల చిన్న వాళ్ళ లగాలు వాయే నా పెళ్లి చేయలేదు నాయన పుట్టంగ వ్యాపారం నాకు లేదా ఆయన పెరగంగ మామిడాకు నాకు లేదారా పోతున్నది అరేనుగా నేనేమి ఎదురా నాయన గుండెలకు వీలువానే ఎల్లమ్మకు ఇది తెల్లమంట ఉంది అమ్మలారో అనగానే నా తల్లి రావే పార్వతి ఏ పూజ ఏది నువ్వు ననగంటివమ్మా అమ్మా ఎన్ని నోము ననగంటివే ఏ పూజ ఏది నువ్వు ననగంటివమ్మా నోమిన నోము కూడా బాగలేదా నోమిన నోము కూడా బాగలేదో ఇక నోము మీద మన్నవయ్యా పరమాత్మడా నేనేమి చేతురా నారాయణ
అడవిల్లో పోతున్నదే అరేరుగా మంతున ఉన్నది అమ్మలారో వైకుంఠమైన గాని తప్పదంట నాయన బ్రహ్మదేవ బ్రహ్మదేవో ఏమి రాత రాసినవురా నాయనా ఈశ్వరుడా ఈశ్వరుడా సాంబశివుడా ఏమి పుడకలిచ్చినవురా నాయనో రాతగలిన బ్రహ్మదేవ బ్రహ్మదేవో రాత మీద వల్లమయ్యా ఓ దేవుడు అందరికి బాగా రాత రాత రాసితే నాకొక రాత కూడా రాసినావా నాకొక రాత కూడా రాసినావయ్యో నేనేమి చేతురా నాయనా అడవిలో పోతున్నది అరేరుగా పోజ బాబా భోగంపు బాబా బడుగోయిన భగవసాని భగవసాని ఆనాడే మండిగల్లా గుయ్యలేదే బాయి పోయిన మంగళమ్మ మంగళమ్మ ఆనాడే బాయి కల్లా వాతలేదే ఆనాడే బాయి కల్లా వాతలేదు నా రథ మీద వల్లు అయ్యా ఓ దేవుడు అందరికి బాగా రాత రాత రాసితే నాకొక రాత రాసే భగవంతుడే నాపడిగా పాడగారు నాయనా నాదేవి పుడికలాయే లోకమ్మ మీద అడవిల్లో సాగినది ఎల్లమ్మదేవి కోతికల్ల గీత చక్కగుంటదేమో అమ్మా నా గీత బాగలేదు భగవంతుడా నారద బాగలేదు అవ్వలారా ఏ భార్య భర్త నాకు ఎడమాపి పుర్తి ఏ తల్లి పిల్ల నాకు ఎడవాసి పుర్తినో ఎవరితో తల్లి నేను తెంపిన నానా ఎవరితో తల్లు తెంపిది నేను ఈ జన్మలు ఈ గర్వ తప్పలేదయ్యా నేనేమి చేతురా నాయనా పట్టినది అడవిలో తెల్లని కూతల్లకేలి అమ్మలారా నల్లని బాబట్లకేలి ఓ దేవుడు అడజనమ్మ మీద మల్లవయ్యో పుట్టరాదు పుట్టరాదు అడజనమా అమ్మ ఆడజన్మ మెత్తరాదు అమ్మలారా అందరికి ఒక రాత రాత రాసిదే నాకొక్క రాత కూడా రాసిన దేవుడు గోడగోడు గోడుగోడు సుఖమమ్మ గొడవలపదాగినది అడవిల్లో చూడని గుళ్ళ మన్ను మన్ను వయ్యా బాదుకుండురా నాయనో నీకు ఎలుగాలు దొక్కనీరా భగవంతుడా నీకు గుడి బాదుకుండురా నాయనో నీకు గుర్రాలు దొక్కని భగవంతుడా ఇయా కోతుల దూతుకొని భగవంతుడు నేను కొండలైన వాకినారా నాయనా కోతి ఏది కొండేది నారాయణ కోతి ఏది కొండ ఏది భగవంతుడు మంగళ మంగళ ఆనాడ బాయి గల్లా
మాతినుంటే ఈ జన్మకి పాపము నెరవేరునేమో అడవిల్లో ఆయన పాలల్ల పాలనగా ఏ పుట్టకపోతే ఆ పాలు తెచ్చిరా నాయన నీకు ప్రాత పూజ కడతారా భగవంతుడు అట్లా కొంత పుణ్యం వల్ల దక్కునేమో ఇయ్యా గొడగొడ గొడగొడు సుఖమమ్మో గొడ వలప తాగినది అడవిల్లో వల 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 ఎల్లమ్మా పువ్వుల పూనై ఉటాకపోతే ఇంకా పూలు తెచ్చిరా దంగమయ్యో నీకు ప్రాత పూజ కడతారా నాయన ఆయన గట్ల కొంత పుణ్యం వల్ల దక్కునేమో తండ్రి ఏమి ఏతునంటది అడవిల్ల అందరు పూల పూజ కడతారా దంగమా నేను నిప్పుల పూజ కట్టినారా నాయన వల 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 రేణుక ఎల్లమ్మ తల్లి వల పోతున్నది గల 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 ఎల్లమ్మ గంట తీర్థం ఉన్నది ఏడ్చి కన్నీరు రామరామో ఏరడ ఈ పారబట్టే ఓ దేవుడు వల 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 రేణుక ఎల్లమ్మో రేణుకో గల 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 గంట నీరు తీసింది రేణుకమ్మో ఎల్లమ్మో బిడ్డ ఎల్లమ్మ ఏడ్చినంత బల బాగినది దూర్చినంత బల బాగినది బిడ్డ ఎల్లమ్మకు పిల్లవాడవని నువ్వే అనుకున్నా ఆడపిల్లవని నువ్వే అనుకున్నా నాయన దంగమయ్యా మగ పిల్లవానై నేను అటువంటి మాత్రమే మూర్చపానం ఎత్తపట్టి గుట్టల కులగిల కుల కొట్ట సత్తన అవద్దలేదు ఇక నేను 10 ఏళ్ళకున్న పసుపు దాన్ని కొన్ని ఏళ్ళకున్న కూకరాయి కదా నీ ఇలా అటువంటి మంది అడ్డపట్ట కట్టిన ఆడవిల్లను ఉన్నా మీటికి మీసం లేదు 2కి మందారం లేదు నానా దంగమయ్య 8 ఏళ్ళకున్న పారాయి పిల్లని అన్నప్పుడు పర్వాలేదు బిడ్డ కంచు కుప్పల కోట 2 కార్తీక రాజు నుంచి లగ్గ వేసనన్నప్పుడు నాయన వాళ్ళదేమో దైతుల వంశం అటువంటిది దైతుల వంశం ఉన్నది మనదేమో దేవతల వంశం అవుతున్నది ఒకనాడికి మాత్రం నేను లగ్గమాడకూడ తండ్రి ఎండకొండ కైలాసం లోపల ఆకాశానికి ఏమో గద స్తంభం పడుతున్నాను గద స్తంభానికి ఏమో అటువంటి గావంతా గంట కడుతున్నాను అటు గుమ్మ శంకు పడుతున్నాను ఒంటి ముద్రల వేలు కొట్టకముందు నాది నన్నూరు మూతమన్నారు భోగములు సత్తకూడు సముద్రం తిరగాలి 70 మల తల పగ చుట్టాలి ఒంటి ముద్రల వేలు కొడతారు రడమరడం వేలు పట్టు వాళ్ళకాలి లక్క కూర తీసుకొని రడవేలు కొడుతారు రడమరడమని వెళ్ళమ్మ పెళ్లి వాళ్ళకి నడుకుంటే వాడు వచ్చగాడే గాని పుచ్చగాడే గాని వత్తితులు గాని ఋషులు గాని ఋషాలు గాని పుణ్య పుంగములు గాని ఎవడైనా పర్వాలేదు పూలమాలేసి మనం వెచ్చి లగ్గం ఆడుతున్నా అది రాకపరమన్న రాసింది ఎల్లమ్మ ఊరు పోతే ఉత్తరాలు లేపించింది పల్లె పోతే పత్రిక లేపించింది అందమైన దేవతలు వస్తువాల మీద వచ్చిరి బంధమైన దేవతలు పొట్టేళ్ల మీద వచ్చిన మిగిలిన దేవతలు మేఘ రథాలు కట్టుకోరు కదిలినాడు దేవతలు కంచి రథాలు కట్టుకోరి తండోపతండులు దేవతలంతా చేరవచ్చింది ఎల్లమ్మ బద్దబద్దిగా నెక్కలేక టెంకుటెళ్ళ కింద కూర్చున్న వాళ్ళయిరి ఎల్లమ్మ గడ్డ పద్దవద్ది నెక్కలేక టెంకుటేరలు ఉన్నాయి డేరల కింద కూర్చున్న దేవతలంతా కంచి కుప్పల కోడేవాడు కార్తికేయ రాజు కంచి కుప్పల కోడేవాడు కృతావేగును భార్య లింగాలదేవి గన్న కొడుకు సకల సభ్యుడు కార్తికేయ వర్చుడు ఎడమ సంకల కమ్మరి కుడు సంకల అమృత పాండవ గల్లవాడు 200 శిరసులున్న 200 భుజాల గల్లవాడు దండు సైన్యాన్ని మార్బలని ఎమ్మడి పెట్టుకున్నాడు వారికెళ్ళి మాత్రం ఎల్లమ్మ గట్టిన పదవ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిండు ఎల్లమ్మ గట్టిన పదవది కల్లా చూసిన దేవన దేవతలంతా తలనాలకి ఎత్తుకున్నారు కార్తీక రాజును చూసి తలనాలకేసి నాలగీతలకి ఇస్తున్నారట ఓయమ్మో ఈడు కార్తీకుడు సామంటే వాడు కాదు అటువంటి మాత్రం ఈడు అటువంటి మాత్రం తీసేంతమంత కొట్టంతమంటే అని చెప్పి దేవతలంతా అటువంటి మంది శ్రీమన్నారాయణ వంశాన పుట్టిండు కార్తీక రాజు ఆ కార్తీక రాజు ఎప్పుడైతే మాతమైనా రామంగా ఇలా దేవదేవులు తలగీతలకి ఇస్తూ ఉండగా వచ్చిన బట్టలు నడుతురు దేవతలు చూడాలి ఇలా తలనాలకి వేసిన నాలగీతలకి ఇస్తూ ఉన్న దేవతలంతా ఇళ్ళమని పదవద్దు నేనే నెగ్గుతానని చెప్పి 1 2 3 4 వరుసతోటి 5 వదనాలు వేసినాట విష్ణుదేవుడి చేతుల శంకు చక్రం గౌరవపడుతూ ఉన్నది శంకు చక్రం గౌరవపడుతూ ఉన్నది 7 శరీర బలం తీసినప్పుడు జర్రను దారిండు ధర్తి మీద పడ్డాడంట అది చూసి ఎల్లమ్మ ప్రకృణ వెళ్ళి
రామ 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 ఓ రామ అత్తానప్పుడు లోపల కార్తీక రథారు కింద పడ పనులు చేసి వెళ్ళమ్మ పక్క పక్కన వినప్పుడు అమ్మా ఆడిబాల అమ్మా నేను కింద పడ చూసి పనులు చేసి పక్క పక్కన అవుతున్నవే లగ్గమ్మ ఒకటైనా కానీ నాగవెల్లి కానీ నాగవెల్లి అయినా కానీ 16 పండుగలని 16 పండుగలని కానీ పందిరి కొమ్మ మళ్ళీ అయ్యనియ్యను పందిరి కొమ్ము మళ్ళీ కానీ పోయి బతుకురాలు వెనకాల పావిరాలు ఆరనియ్యలే భార్య భర్తలు కలవనియను బామా చెట్టుకు మాటలు మాట్లాడిండు చెట్టు కాడు పెట్టిండు వాడికి కార్తీక రాజు తొందర పడ్డాడు కంచు కుప్పల కోటకి వెళ్ళిపోయిండు ఎల్లమ్మ తల్లి టిల్లపాయే ఆరేనుకో టిల్లపాయే రేణుకమ్మ నా పాపంబు మీద మన్నవయ్యా ఎంత పాపానికి నేను పుర్తీనో ఈ పతవతి నెక్కేటి మహానుభావుడు మరి ఎవరున్నరే అమ్మలారు నన్ను లగ్గమాడే వీరుడు ఎవడున్నాడే ఆడవిల్లరేనగా ఎల్లమ్మో ఎవడవలవలవలవలరేనగా పోతున్నదే అడవిలో గలగలగలగల ఎల్లమ్మ కంట నిర్వహిస్తున్నది బిడ్డ రెనక ఎల్లమ్మ తల్లి ఎడిసిన బల బగినే చూసిన బల బగినే తల్లిని బిడ్డని శంకుడు పోతాస్తూ ఉన్నాడు ఎల్లమ్మ మరి అది ఇట్లా ఉండగా ఇంటికి దగ్గర తెల్లదూరి పద్మవేల వాడు గౌతుని భార్య ఆలియమ్మ దేవి ఆలియమ్మ గర్భాన ఆ చక్రమును భూచక్రమును నీలాముని పాలాముని గంగాముని గౌతమాముని అందరికల్లా పెద్దవాడు జమదగ్ని గురుదేవుడు ఉన్నాడు జమదగ్ని గురుదేవుడు అలనాడు మాత్రం ఇలా ముని కొండలకి వెళ్ళిపోయాడు అటువంటి గౌతరాజు 7 మంది మునీశ్వరుల బిడ్డ తెచ్చిన రంగరంగ వైభవంగా లగ్గం చేసిండు కొడుకులకి పెద్దవాణ్యము తిరుపతి తీరంగము ఓనంది మానంది కాశీ కైలాసం అటువంటి యాత్రల గంట తోలిచ్చిన వాడైండు వచ్చేడు సరిగలు ఇచ్చాడు తరుణాలు పచ్చడి పందిరి కళ్ళ చూసిండు మునిరాజు పచ్చడి పందిర్ల కళ్ళ చూసి ఏమంట ఉన్నాడు నాయన గౌతరాజు నాకు తోడ ఊటిన అక్క చెల్లెలు లేరు నాకన్నా పెద్దవారు నాన్నదమ్ముళ్ళు లేరు ఒక ఇల్లు కట్టలేదు నానా దేవతంగ నాయన ఓ గౌతరాజా ఎవరు పెళ్లి చేసి తండ్రి అంటే ఆలోచన చేసినప్పుడు ఇంటి లోపలికి వెళ్ళిపోయినాడు 6 మంది మరదళ్ళు బావకి ఎదురైతే ఉన్నారు మునిరాజు గిరిగానే మునిరాజు అటువంటి పంతురుకుంద పట్టుకున్నాడు బయటకు వచ్చిన దిగ వచ్చిన పంతురుకుందలు పట్టుకొని 3 గంటలు కాకమ్మ సోకము కంట నీరు తీసిండు ఉలబోల కన్నీరు ఉలపోసిండు గలగల 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 కంట నీరు తీసిండు ఏడ్చిన కన్నీరు ఏళ్ళై పారుతుంది కార్చిన కన్నీరు గలవలై పారుతున్నది మరి అటువంటి మహతమైన కూర్చొని ఉలపోస్తూనే అటువంటి గుళ్ళు చింగలాడుతున్నాయి ఎడమగడ్డ శోకం ఎరలై పారుతుంది గుడిగడ్డ శోకం కలవలై పారుతున్నది బంగారు కోట మరి నిండుతున్నది ఏమి చేయాలనుకుంటూ ఉన్నాడు వాడికి తమ్ముళ్ళారా పండు ముసలోడున్న పంట చెడిపోదు పండు ముసలున్న ఇల్లు చెడిపోదు ముసలోడేమో పంట కావాలంటున్నాడు ముసలిదేమో ఇల్లు కావాలంటున్నది తల్లిదండ్రికి మించిన ఆత్మలెవరు లేరు అత్తమామలకు మించిన దైవమేమి లేదు పరుసు వెళ్ళాల చూసుకొని ఎటువంటి మాత్రం తల్లిదండ్రి మరవద్దు అత్తమామల మరవద్దని చెప్పిండు తమ్ముడా నేను వస్తేనేమో పులి పిల్లను పోతేనేమో బలి పిల్లను పోవంగానేమో ఒక్కరిని పోతున్నా రావంగా వస్తానో రాను తమ్ముడా తల్లిదండ్రి పోయినవంటే చెప్పి తమ్ముళ్ళను మరదలను తల్లి అతడు అన్న తమ్ముల చేతిలో పెట్టి పోయిండు తల్లిదండ్రిని ఆ మునిరాజు అమ్మ అమ్మ నేను వెళ్ళిపోతున్నా నాయన బలవను బయలం ఇల్లు బయలం అంటున్నాడు మునిరాజు ఇల్లుని కలిగాడు వేడు వెళ్ళిపోతున్నట్టాడు రాజు పోతున్నడమ్వాలి అమ్మా వెళ్ళిపోతాలి అమ్మోతనేమో పూలు పిల్లలు కళ్ళ తల్లి పోతనేమో పల్లి పిల్లలు బలి పిల్లలు అమ్మా నేను వెళ్ళిపోతామన్నా నాయో నాతో పదుగుడగే కళ్ళ
కళ్ళ తల్లి అమ్మ నన్ను ఎదురు చూడకే అని అమ్మో నాతమ్మ చూడకే రాయమ్మ వస్తే వచ్చిన నేనైతేనమ్మో పోతవను నీ అయితే నాయమ్మ అడుగురు తమ్ములు బయలమే మరదల్లో బయలమే అని అమ్మో మా నాయన బయలమ్మ అని అమ్మ తల్లి వలవలవలవలవలమని రాజు పోతుకుంటలే ముని రాజు వెళ్ళిపోతా ఉన్నాడమ్మా దేవుడు కాకలు దూరల్దినమ్మా రామరామో కారణ పడవిలోన అడవిలోనా ఇక మారు పెద్ద పుల్లురా మాట్లాడగడవి కొరసింపాలు కొట్లాడగడవి గుడ్డెల్ల కాడి కడవి గుర్తుకెళ్ళ కడవి అడవి లోపల పోతా ఉండు ముని రాజు లేడీలు దుప్పులు దుప్పిలే పొరగొండ మురుగాలు నమ్మా చెట్టు తిరిగబట్టే ముని రాజు గుట్ట తిరిగబట్టే ముని రాజు అడవి రెండమమ్మ రెండము క్షత్రియ మధ్యమున్నది హతాన పడిలోన దేవుడు వస్తా ఉన్నాడు నారాజు మునిరాజు మునిరాజు అడవి అరణం చెట్టు చెమలు గుట్టలు పులగిలు తిరుగుతున్నాడు భగవంతుడు రావంగా అటువంటి మదన శివునికి పాలించే శుభగంగి మహిళ ఉన్నది తింటేనేమో పురముడ ఒంటి గడ్డి తింటున్నది తాగునేమో గోలి నీళ్ళు తాగుతుంది అల్లపుల్ల పావురా శివునికి పాలించే శుభగండి మహిళావు ఆ మహిళ పురముడు వంటి గడ్డి తినేది అటువంటి మాత్రం మేతల గంట వెళ్ళిపోయింది పురముడు వంటి గడ్డి తిన్నది అది తూపాలైన కారింగల మడుగు దగ్గర వచ్చిన వంగి నీళ్ళు తాగుతుంటే జబ్బల మడుగు లోపల దిగబడి ఉన్నది కామతి అంటవా అది మడుగు లోపల దిగబడి 7 పొత్తులు అవుతుంది 7 మాపలు అవుతున్నది కంటికి నిద్ర లేదు ఒంటికి సుఖం లేదు కడుపుకి అన్నం లేదు పిల్లలముల పావురయ్య గడ్డ మీద నివసించి ఉన్న అసగాయ కొడుకుని పసిపిల్ల తన కూడా అటువంటి మాదిన పాలు లేవు అటువంటి మాత్రమే అన్నం లేదు కడుపుకి అన్నం లేదు ఒంటికి సుఖం లేదు కంటికి నిద్ర లేదు ఎవరు వచ్చేవాళ్ళు నా తల్లికి నాకు ఎవరు కలుపుతారు ఏ మహానుభావుడు ఉన్నాడు ఎట్లా చేయాలనుకున్నది అటువంటి అల్లముల పావురాయ శివునికి పాలిచ్చేది శివగంగి మహిళ ఉన్నది అల్లముల పావురాయ వచ్చాడు ఈ మునిరాజుల కళ్ళ చూసింది మునిరాజుకి ఏమో బయట గడ్డం ఉన్నది అటు మురడ విషం ఉన్న సంకలెంటికల దాటి ఉన్న ముక్కులంటికల 3 దాళ్ళు ఎత్తుకున్నాయి ఆ కార్తీక రాజురా అటు జమదగ్ని మురిదేవుడు రావంగా ఆ జమదగ్ని మురిదేవునికి 2 ప్రాధాలు పట్టుకున్నదట అయ్యా ఓ బాటసారి నువ్వే దేవుడు నాయన అయ్యాలి అటువంటి మాత్రం నాకు 7 బుద్ధులు అవుతుంది 7 మాపలు అవుతుంది కడప కన్నం లేదు ఒంటికి సుఖం లేదు కంటికి నిద్ర లేదు పుణ్యముల పుణ్యం ఏ పుణ్యం అంటు పడుతుందో దానముల దానం ఏ దానం అంటు పడుతుందో 100 పుణ్యాలు అయితే ఒక్క పాపం మార్గం అవుతుంది అంటారమ్మా ఎన్నో పుణ్యాలు వేసిన ఒక పాపం నివర్గం అవుతుంది అంటారు వీళ్ళ అల్లముల బాబురాయని వీళ్ళ తల్లి కామతుడు కలిపితే నా పాపాలు నేర్చుకొని నివర్గం అయితే ఏమి అనుకున్నాడు పరమాత్ముడు అటువంటి మాత్రం తండ్రి పరమేశ్వర ఎక్కడున్నావు నాయన వీళ్ళ అల్లముల బాబు శివునికి బాలించే శివగంగి మైరాబు మరుగుల దిగమనున్నది దీనిని రక్షించే శక్తులు నాకు ఏమన్నప్పుడు పూల నాన్న బత్తమ్మ తీసిండు దేడవక 5 సుట్లు దింపినాడు దేడవక 5 సుట్లు తీపించాడు ఆర్చి దెబ్బ పడిన అని చెప్పి దేడవక అటు బలం వస్తా ఉన్నది దేడవకు బలం వచ్చి మడుగు లోపలికి వెళ్ళి బయటపడ దుంకుతున్నది బయటపడ దుంకినప్పుడే దేడవకు 4 సన్న పుష్పాలు ఉన్నాయి ఆ సన్న పుష్పాలు శుద్ధి పట్టిండు ఆ సన్న పుష్పాలు శుద్ధి పట్టి అడిగల అమ్మ అల్లముల పావురయ్య వెళ్ళిపోయి భార్య చీకమంటున్నాడు స్వామి అమ్మ ఓ కామతేంటవా అతనికి వచ్చిన ఆపద ముందో అతి భారం ఏమిటిందో తల్లి శనమైతే నువ్వు బతికేటట్టు లేవు నేను బతికేటట్టు లేకుంటే తన మనకు దేవుని రూపంలో వచ్చిండు మనల్ని కాపాడిండు తనకు వచ్చిన ఆపద నెరవేర్చినాకనే నీ దగ్గరని పాలు చిక్తున్నట్టుంది పావురాయ మరవనగ మోరి బాటసారి ఆ కామతేంటం అంటే మంచి రీతిగా మాట్లాడుతున్నది గోమాత
దేండవ గర్భాన గోమాత గర్భాన సురతి 33 కోట్ల దేవతలు ఉంటున్నారంట. ఆ గోమాత మనిషి రీతిగా మాట్లాడుతున్నది. మంచి రీతిగా మాట్లాడినప్పుడు వాడికెళ్ళి మాత్రం ఓరి బామ్మ నువ్వు తింటేనేమో మోపడి గడ్డి తింటున్నావు, తాగుతూనేమో గోల నీళ్ళు తాగుతున్నావు, నోటితోటి మాట్లాడుతున్నావు అమ్మ ఓ కామదేండవా. ఏ పుట్టలో ఏ చేసునుడో ఏ భగవంతుడు ఏ విధంగా కాపాడుతాడో తెలియదనుకోని మన రాజు అలనాడు మన ఆయన చేసిన పాపాలు 7 పాపాలు ఉన్నాయంట. పాపాలు పరక చేసుకొని వస్తే 6 తమ్ముళ్ళకి చేసిన పెళ్లి ఒక్కెత్తంట, నాకు ఒక్కరికి చేసే పెళ్లి ఒక్కెత్తు చేస్తానన్నాడు మన ఆయన. మరి పాపాలని వరక చేసుకొని రమ్మన్నాడు. అమ్మ 7 పాపాలు కావడు కట్టుకుని నేను పోతుంటేను మార్గ మధ్య ఉంది నాకు అడ్డమైనవమ్మా. అయ్యా బాల వీరుడా, పావు చేరు బియ్యము ఖర్చుగా కూడా అటువంటి మాత్రమైనా ఏకానే ఎత్తు పైస లేకుండా డ్యూటీలు కట్టేలా చూడు మెచ్చే లగ్గమయ్య చేలా రాగి విచ్చేలాగు డ్యూటీలు కట్టేలా రగరాజుల మెత్తంగా లగ్గమయ్య చేలా రగరాజుల మెత్తంగా లగ్గమయ్య చేలా. అయ్యో బాలు తిన్ని సోదరుడా మాట చెప్పినప్పుడే పర్వాలేదు అనుకున్నది అమ్మవారు. అటువంటి ఆ దేవదేవత ఈ ప్రకారంగా ఎప్పుడైతే చెప్పిందో కామతేను నల్లమ్మల పావురాయనమ్మడి పెట్టుకొని రాజు అటువంటి ఎల్లమ్మ కట్టిన పదవతి సంగతి చెప్పుకుంటా. ఎల్లమ్మ ఎండుకున్న కైలాసం లోపల పద్దవతి కట్టింది. ఆకాశాన్ని కథగదం గదస్తంభం పట్టింది. గదస్తంభాన్ని గామంత గంట కట్టింది. గుమ్మంత శంకు పట్టింది. 7 కోటి సముద్రం తిరగాలంట. 70 ముల తల బాగా చుట్టాలంట. అప్పుడు చెంగలి చామంతి పూజ ఇవ్వాలంట. 1600 పాద పూజ కట్టాలంట. మరి ఆడికెళ్ళి మాత్రమైనా ఇలా లక్క కూల తీసుకోవాలి రడవేలు కొడుతుండాలి. రడవేలు కొడితే ఎల్లమ్మ పెళ్లి అని చెప్పి రడవేలు వలగాలంట. అయ్యా అటువంటి మాత్రం 7 కోటి సముద్రం అంటే ఎక్కడ దొరకబోదు. నా బిడ్డ అల్లముల పవరే తురుపుతురు మీ పాలి ఎక్కుతుంది. ఎడమ చెక్కిలు కుడి చెక్కిలు నుడుచుగారుతున్నది. అయ్యో నా బిడ్డ ఎడుపుత గడుపు నాది ఎడుపుత గడుపు లోపల 10 నెగ్గాలి. గామంత గంట కొట్టు గుమ్మంత శంకు పట్టు వండుమోదు రడవేలు కొట్టమన్నది. లక్కకోల పట్టుకోమని రడవేలు కొట్టమన్నది. రడము 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 రడవేలు మోగుతున్నది. అంటే చెప్పి అంగిడ దాపుతున్నా నా పట్టు లోపల వడదొంకు మన ఎర్ర పొట్టల కలదిరిగి మన నీళ్ళ డొక్క పాల డొక్క మేత డొక్కుంటున్నది. నా ఎర్ర పొట్టు లోపల కలదిరిగాల కలదిరిగినాక 70 ముల తల బాగా చుట్టుకోవాలి. అప్పుడు ఉన్న చెంగలి చామంతి పువ్వు అంటే నా బిడ్డలముల పావురాయి దిగి 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 వస్తున్నది. గుమ గుమ చేపలు వస్తున్నాయి. గుర్తుకు కురియడు పాలు వస్తున్నాయి. అయ్యా ఆ పాలు వచ్చినప్పుడు నుర్తు గారుతున్నది. ఆ నుర్తు తీసుకోవాలి నాకు అటువంటి నా కింద పనులు మీద పనులు గవ్య పురిపిల్లంటే చెప్పింది. 5 కోటి లింగాలు అంటే గవ్య అంటే చెప్పినది. వీటికి పూజ కట్టినడుకుంటే నీకు లగ్గం వేస్తాను అన్నప్పుడు ఆడికెళ్ళి ఎల్లమ్మల పవర్ ఈ ప్రకారంగా చెప్పుకుంటా ఇలా ఎండుకుంటా కైలాసం వచ్చింది. కైలాసం రావంగా ఆ కైదాన్ని కథగతం గదస్తంభం చూసిండు. దేవాని దేవతల కళ్ళ చూసిండు మునిరాజు. కొంతమంది దేవతలు అంటున్నాడు సాధు సన్నాసం అని రీతిగా ఉన్నాడు. వీనితోటి ఏమైతే దేవతలు అంటున్నారు. కొంతమంది ఇతనితో అయితే కొంతమంది దేవతలు అంటున్నారు. కామధేనుడు కళ్ళ చూస్తూ ఉన్నది. వెనుకకు 7 అడుగులు ముందరికి 7 అడుగులు నడిచింది. కయ్యానికంటే యుద్ధానికి తయారైతే ఉన్నది. స్వరూపం తప్పుతున్నది. రాముడి రాజా నెక్కు 10 ఎర్రని కుట్లకు ఎత్తింది కోపము. ఎల్లని కుట్లకు ఎత్తింది రక్తము. ఆ తల్లి కామధేనుడవా భోగురమండి బ్రహ్మాండ మంది రాదా. కామధేనుడు ఎప్పుడది అన్నప్పుడే ఏమని చూస్తుంది గడగడగడగడ వంకుతున్నారట. అయ్యా ఓ ముని రాజా నీ మూర్తాన దేండవ విశ్వరూపం చూస్తే నాయన దేండవ గర్భనున్న మా దేవతలంతా కళ్ళ దోసుకుంటివి నాయన. ఇతనితో దేవని దేవతలంతా దుప్పట్ల చప్పట్లు కొడుతున్నారు. మునిరాజు 1 2 3 4 5 6 7 వదినాడు వ్యవసాయం ఉన్నాడు. 7 వదినాడు గదసమ్మ నెగ్గిండు. గామంత గంట కొడుతుండు. గుమ్మంత శంకు కొడుతున్నాడు. వంట మూత రడవేలు కొడుతున్నాడు. లక్కకోల పట్టుకుని రడవేలు కొట్టినప్పుడే రడము 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 అంటే చెప్పి రడవాలు వరకుతున్నది. ఆ దెండవ హాండియా బంగిల తప్పుతున్నది. దెండవ గడపాన వడదుంకుతున్నాడు. దెండవ గడపాన వడదుంకి ఎర్రల పొట్టల కలదిరుగుతుండు భగవంతుడు. అర్రల పొట్టల కలదిరిగి ఏ మమ్మీ అర్రల పొట్టల కల తిరుగుతున్నాడు. అర్రల పొట్టల కల తిరిగి 70 ముల తలపాక కలుపులో ఉన్న పెద్ద పెద్ద తీసిన 70 ముల తలపాక చుట్టుకున్నాడు. దేండవ నెంబర్ బట్టి నడకుండా బయట దుంకినాడు.
పావరే పాలు ఎక్కుతుంది ఎడమ దిక్కులు కుడి దిక్కులు తీసిండు ఆ 16 నందుల పూజనంగా అటువంటి మరి దండవకు పూజ కడుతున్నాడు ఎడవకు పూజ కట్టినప్పుడు దేవాన దేవతలు దుప్పట్లు కలిసి చప్పట్లు కొట్టబట్టిరి ఎల్లమ్మ పెళ్ళంట సంతోష పట్టమందరు రామో రామ సంతోష పట్టమందరు దేవానులంతా అది చూసి ఎల్లమ్మ పూలమాలదేవి పంచదేవతల్లమ్మ పరమ కళ్యాణి ఆ పూలమాయ చేత పడుకొని మునిరాజు మెడ లోపలేసినప్పుడు అందమైన దేవతలు అటువంటి మాతమని ఎలా చెండుకుండా గలతున్న నిమ్మలు కొట్టి నీడలేచి మండలు కొట్టి పందిరి లేచి ముత్యాల దంచిరి ముగ్గులు పెట్టిరి పగడాల దంచిరి పడవ లేచి పెట్టిరి రంగవేల ముగ్గులు పెట్టినారు దేవుడు అద్దనపడి లోపల రమా ఎంత పదురుద్ది పెళ్లి పిల్లలు వేసి అటువంటి ఎల్లమ్మని ఎంత పదురుద్ది పెళ్లి కొడుకుని వేసి ముని రాదును సొన్నాయి విప్పులల్ల భార్య మంత్రులలో వెళ్ళినడతారు ముందు మోగంగో ఎల్లమ్మకు ముని రాదుకు లగ్గమెత్తయ్యేస్తున్నారా అల్లో నీరడల్లో అల్లో నీరడల్లా దేవత కళ్యాణమా దేవత వైభోగమా ఆవురాలమ్మ పెళ్లి వీరిత దేవత వైభోగమా దేవత కళ్యాణమా దేవత వైభోగమా దేవత కళ్యాణమా దేవత వైభోగమా పుట్టల భూపతి పెళ్లిన నాడు దేవత వైభోగమా దేవత కళ్యాణమా దేవత వైభోగమా పుట్టల పెళ్లిన నాడు దేవత కళ్యాణమా ఆ దేవత కళ్యాణమమ్మ దేవత వైభోగమమ్మ మునుపక దోమల పెళ్లి వీరింత దేవత వైభోగమా దేవత కళ్యాణమా దేవత వైభోగమా మునుపక దోమల పెళ్లి నాడు దేవత కళ్యాణమా దేవత కళ్యాణమా దేవత వైభోగమా ఈరోజు వీరితో మల్లన పెళ్లి దేవత వైభోగమా దేవత కళ్యాణమా దేవుడి వైభోగమా వీరులు వీరుల మల్లన పెళ్లి దేవుడి వైభోగమా దేవత కళ్యాణమమ్మ దేవత వైభోగమమ్మ పొలబగతో మన పెళ్లి వీరింట్ల దేవత వైభోగమమ్మ